నమస్తే అండి. నమస్తే అండి, జై గోమాత. మొదటగా వచ్చేసేసి మీరు ఏదైతే పాదయాత్ర జస్ట్ ఒక క్విక్ గా ఒక నిమిషంలో పాదయాత్ర మీరు చేశారు. పాదయాత్ర ఎందుకు చేశారు? మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, దేశ వ్యాప్తంగా ఈ ఆవు మహత్యాన్ని, ఆవు అంటే ఒక సైన్స్, ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, అలాంటి సైన్స్ ఏందనేది ప్రజలకు తెలియజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే 14 రాష్ట్రాల్లో పాదయాత్ర, 5,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర, ఒక గోమాతతోని పాదయాత్ర చేసి ఆ గోవు వెదను ప్రజలందరికీ కూడా వినిపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేయడం జరిగింది. ఓకే, ఇది చెప్పండి. రేపు బక్రీద్ ని బ్లాక్ డే అని అంటున్నారు. ఈ బక్రీద్ ని మళ్ళీ నా క్వశ్చన్ రిపీట్ చేస్తాను. ఇంతకుముందు నేను తనతో మాట్లాడేది మిమ్మల్ని అడుగుతున్నాం. బక్రీద్ ని బ్లాక్ డేగా చేసి బహిష్కరించాలి అని తను అంటున్నారు. నేనేమంటున్నానంటే బక్రీద్ ని బహిష్కరించకుండా గోవధని బహిష్కరిస్తే వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, మన సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇది వచ్చేసేసి కొంచెం కులమత బక్రీద్ పండగనే బహిష్కరించాలన్నది మీరు సమర్థిస్తున్నారా? ఈరోజు గుండె తరుక్కపోయే విషయం అండి. ఇంకా కొన్ని గంటల్లో బక్రీద్ పండుగ రాబోతుందంటే మారణహోరం, ఒక దారుణ మారణకాండకు తెరతీస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు ఇది మత సమస్య కాదండి, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వ్యాపారం, ఇది ఒక ఇల్లీగల్ వ్యాపారం. ఈరోజు గోవులను తరలి, ఈ వ్యాపారంలో హిందువులు కూడా భాగస్వాములు కదా. వాస్తవం. ఈరోజు హిందువులను కూడా, అంటే మేము ఒకటే విషయం చెప్తున్నాము, తరలిస్తున్నవారు, అమ్ముతున్నవారు హిందువులు. చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ను తుంగలో తొక్కి ఈరోజు గోవులను అతి కిరాతకంగా, ఈరోజు కౌస్లాటర్ చట్టాలు ఉన్నాయండి. ఈరోజు ఒక వాహనంలో 6 గోవులను కానీ ఎద్దులను కానీ తీసుకోవడానికి అర్హత లేదండి. వందల కుక్కి తెస్తున్నారండి. ఈరోజు ఇది పెద్ద దారుణ మారణకాండ. రైట్ అండి, నేను కాదనము. ఈ రోజు సంప్రదాయం ఎలా ఉందంటే, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో అంతటా కూడా మనము అన్ని మతాలను గౌరవిస్తున్నాం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటున్నాం. అన్ని మతాలను మనం గౌరవిస్తున్నాం. ఈరోజు మెజారిటీ ప్రజల మనోభావాలను కూడా గౌరవించాల్సిన అవసరం, బాధ్యత ముస్లిం వాళ్ళకు కూడా ఉన్నది. ఈరోజు పండుగలు వచ్చినాయంటే అందరం కలిసి జరుపుకుంటున్నాం. రంజాన్ వచ్చినా మేము వాళ్ళకి ముబారక్ చెప్తున్నాం. మీరెందుకు మా మతానికి చెందిన ఒక ఆచార వ్యవహారాలను గౌరవించరని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.